పెద్ద రచ్చ. ఆ తర్వాత విభజనతో మరో లొల్లి. ఎక్కడికక్కడ కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుండగానే 3 కార్పొరేషన్లకు ఒకరినే స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేసింది ప్రభుత్వం. మరోవైపు సికింద్రాబాద్ ను కార్పొరేషన్ చేయకుండా 2గా విభజించారని బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. జనగణన నోటిఫికేషన్ వచ్చాక డీలిమిటేషన్ చేయడం చట్టవిరుద్ధమంటూ బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. వార్డుల విభజన, విలీనం, విభజన కొత్త సమస్యలకు దారితీస్తుందా? కార్పొరేషన్ల అధికారాలే కాదు, ఆర్థిక వనరులు కూడా తగ్గబోతున్నాయా? గ్రేటర్ విలీనం, విభజన కొత్త సమస్యలకు దారితీసిందా? సికింద్రాబాద్ పేరే లేకుండా చేశారని లష్కర్ ప్రజల ఆవేదన. జనగణన నోటిఫికేషన్ వచ్చాక డీలిమిటేషన్ చేశారంటున్న బీజేపీ. హైడ్రా, హెచ్ఎండిఏకు అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చారన్న చర్చ. కార్పొరేషన్ల పవర్స్, ఇన్కమ్ తగ్గిపోతాయన్న ఆందోళన. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముఖ చిత్రం మారిపోయింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీగా విభజించింది ప్రభుత్వం. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం తర్వాత వార్డుల విభజన, కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఓవైపు సికింద్రాబాద్ పేరే లేకుండా చేశారని లష్కర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంట నగరాల్లో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కాజ్గిరిలో సగం, హైదరాబాద్ కార్పొరేషన్లో సగం కలిపేసి సికింద్రాబాద్కు ప్రత్యేక గుర్తింపు లేకుండా చేశారని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాము అధికారంలోకి వచ్చాక సికింద్రాబాద్ను జిల్లా చేస్తామంటూ ప్రకటించింది. ఇక జనగణన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక గ్రేటర్లో వార్డుల విభజన, కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పైగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటులో కోర్ హైదరాబాద్ రీజియన్లో ఎంఐఎం బలం పెరిగేలా కుట్రకు తెర లేపారని కమలనాథులు మండిపడుతున్నారు. రాజకీయ అభ్యంతరాలు ఇలా ఉండగా ప్రభుత్వం మాత్రం అడ్మినిస్ట్రేషన్ పరంగా తన పని తాను చేసుకుపోతోంది. 3 కార్పొరేషన్లకు కలిపి ఒకే స్పెషల్ ఆఫీసర్ను వేసింది సర్కార్. పైగా కొత్తగా సర్కార్ తీసుకొచ్చిన కొన్ని మార్పులు కార్పొరేషన్ల అధికారాలనే కాదు, ఆర్థిక వనరులను కూడా తగ్గించి పూర్తిగా ప్రభుత్వంపైనే డిపెండ్ అయ్యే పరిస్థితిని తీసుకొస్తోందన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్ల నుంచి గతంలో బల్దియాకు భారీ ఆస్తి పన్ను, టౌన్ ప్లానింగ్ నిర్మాణ ఫీజులతో ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆ 3 జోన్లను వేర్వేరు కార్పొరేషన్లలో కలిపేశారు. ఇక ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలో నిర్మాణానికి అవకాశం ఉండే భూములు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో విభజిత జీహెచ్ఎంసీ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్కమ్ తగ్గి మెయింటెనెన్స్ ఖర్చులు మాత్రం భారంగా మారే అవకాశం ఉందంటున్నారు పలువురు అధికారులు. ఇక 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిర్మాణ అనుమతుల విషయంలో భారీ మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం. 10 ఫ్లోర్ల వరకు మాత్రమే అనుమతుల అధికారం కార్పొరేషన్ అధికారులకిచ్చింది. 10 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఉండే అన్ని నిర్మాణాలకు హెచ్ఎండిఏ ద్వారా పర్మిషన్లు ఇవ్వాలని డిసైడ్ చేసింది ప్రభుత్వం. గ్రేటర్ చుట్టూ జరగబోయే పెద్ద పెద్ద నిర్మాణాలకు సంబంధించిన ఫీజులు, నిర్మాణ అనుమతుల ఫీజులు మొత్తం హెచ్ఎండిఏ ఖజానాకు చేరే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల సందర్భంలో కార్పొరేషన్లకు రావాల్సిన నోటిఫికేషన్ ఫీజు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమవుతోంది. ఇలా 3 కార్పొరేషన్లకు వచ్చే నిర్మాణ అనుమతుల ఫీజు భారీగా తగ్గిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. దాంతో ఆర్థిక వనరులు తగ్గనున్నాయి. నిర్మాణ అనుమతుల విషయంలో హెచ్ఎండిఏ సూపర్ పవర్గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక హైడ్రాకు ఇప్పటికే ఫైర్ సేఫ్టీ, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది సర్కార్. ఇలా కార్పొరేషన్ అధికారులు చేయాల్సిన పనులన్నీ హైడ్రాకు, హెచ్ఎండిఏకు వెళ్లిపోయాయన్న చర్చ ఉంది. ఇక 3 కార్పొరేషన్లకు కలిపి జయేష్ రంజన్ను స్పెషల్ ఆఫీసర్గా నియమించడంతో కార్పొరేషన్లు ఏ పని చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ కానుంది. ఇలా ఒకవైపు స్పెషల్ ఆఫీసర్, ఇంకోవైపు హెచ్ఎండిఏ, మరోవైపు హైడ్రా, మధ్యలో కార్పొరేషన్లు అన్నట్లు మారిపోనుంది పరిస్థితి.
2016 నుంచి 7,000 కోట్లకు పైగా అప్పులు చేసింది జీహెచ్ఎంసీ. ప్రస్తుతం 4,860 కోట్ల రూపాయల అప్పులున్నాయి. వీటిని 3 కార్పొరేషన్లకు ఎలా పంచుతారు అన్నది క్లారిటీ రాలేదు. ఒకవైపు ఆదాయం తగ్గిపోవడం, మరొక వైపు కార్పొరేషన్ పవర్స్ పై రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏ, హైడ్రా పట్టు సాధిస్తూ ఉండడంతో 3 కార్పొరేషన్లు ఎలా ముందుకు వెళ్తాయనేది హాట్ టాపిక్ అయింది. కేవలం నిర్వహణ పనులు మాత్రమే ఈ కార్పొరేషన్లు చేపట్టే అవకాశం ఉంది. ఇక కార్పొరేషన్ల ముందున్న అతిపెద్ద సమస్య ఉద్యోగుల కొరత. కోర్ జీహెచ్ఎంసీలోనే సిబ్బంది, అధికారుల కొరత తీవ్రంగా ఉండేది. ఉన్నవారిలోనే 3 కార్పొరేషన్లకు చాలా మందిని బదిలీ చేశారు. దాంతో జీహెచ్ఎంసీలో ఉన్న సిబ్బంది తగ్గిపోగా మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో కూడా సరైన సిబ్బంది లేరు. ఇలా ముందు చూపు లేకుండా, వ్యవస్థలను సెట్రైట్ చేయకుండా ఆఘమేఘాలపై 3 కార్పొరేషన్లు చేయడంతో వివాదాలు, సమస్యలు తలెత్తాయన్న టాక్ వినిపిస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం అయినప్పటి నుంచి శివారు ప్రాంతాలతో పాటు జీహెచ్ఎంసీలో కూడా పాలన పడకేసిన పరిస్థితి. వార్డులు, జోన్లు, సర్కిల్స్ అవిభజన అధికారుల కేటాయింపునకే టైం సరిపోయింది. ఇప్పటికీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో క్లారిటీ రాక దరఖాస్తులు పెండింగ్ ఉండిపోతున్నాయి. నిర్మాణ అనుమతుల విషయంలోనూ, నొటేషన్ల విషయంలోనూ సాగతీత కంటిన్యూ అవుతోంది. దీంతో గ్రేటర్లో విలీనం, విభజన, కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుతో లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్గా సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.